మీరు గ్యాస్ సిలిండర్ బుక్ చేసి 10 డేస్ అయినా ఇంకా రాలేదా? బ్లాక్లో 2500కి గ్యాస్ కొనుక్కుంటున్నారా? ఈ ఎల్పీజీ క్రైసిస్కి యాక్చువల్ రీజన్ ఏంటి? ఇరాన్ వారా లేక మన సిస్టమా? ఎల్పీజీ క్రైసిస్ ఇరాన్లో జరిగే వార్ వల్ల మనకి ఫుడ్ మరియు ఫ్యూయల్ సప్లై ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్ 60 రూపీస్ పెరిగింది, కమర్షియల్ గ్యాస్ సిలిండర్ 110 రూపీస్ పెరిగింది. ఈరోజు గ్యాస్ బుక్ చేస్తే రేపు వచ్చే సిలిండర్ 10 డేస్ అయినా ఇంకా రాలేదు. బ్లాక్లో ఒక గ్యాస్ సిలిండర్ని 1500 రూపీస్ నుంచి 2500 రూపీస్ దాకా అమ్ముతున్నారు. గ్యాస్ సిలిండర్ సర్వీస్ సెంటర్ ముందు పెద్ద లైన్ ఉంది. ఇలాంటి టైంలో అసలు సిచ్యువేషన్ గురించి ఎవరికీ క్లియర్గా తెలీదు. బీజేపీ సపోర్టర్స్ ఏమో మన కాడ గ్యాస్ రిజర్వ్స్ ఉన్నాయి, పానిక్ అవ్వాల్సిన అవసరం లేదు అని చెప్తున్నారు. కానీ ఆపోజిషన్ ఏమో గ్యాస్ లేదు, ఇంక మీకు గ్యాస్ దొరకదు అని కంట్రీ మొత్తంలో పానిక్ స్ప్రెడ్ చేస్తున్నారు. వీళ్ళిద్దర్లో ఎవరు కరెక్ట్? ఈ వీడియోలో ఈ గ్యాస్ సిలిండర్ క్రైసిస్ గురించి క్లియర్గా డిస్కస్ చేద్దాం. గవర్నమెంట్ చెప్పినట్లు సిచ్యువేషన్ అంతా బాగానే ఉంది అని చెప్పలేం. ఎందుకంటే మన కంట్రీలో మనకి కావలసినంత ఎల్పీజీ గ్యాస్ని స్టోర్ చేసే ఫెసిలిటీ లేదు. మన దగ్గర మ్యాక్సిమం 2 డేస్కి సరిపోయే గ్యాస్ మాత్రమే స్టోర్ చేయగలం. సో ఆపోజిషన్ కరెక్టా? నో. ఎస్, సిచ్యువేషన్ పర్ఫెక్ట్గా లేదు, కానీ పానిక్ అవ్వాల్సినంత సీరియస్గా కూడా లేదు. పానిక్ వల్ల మన దగ్గర ఉన్న రిజర్వ్స్ నార్మల్గా సరిపోయేవి కూడా సరిపోవు. అందరూ వాళ్లకి అవసరం లేకపోయినా గ్యాస్ సిలిండర్స్ని పానిక్లో బుక్ చేస్తున్నారు. అయ్యో అయిపోతే ఎలా అని. దీనివల్ల డిమాండ్ పెరిగిపోతుంది, షార్టేజ్ క్రియేట్ అవుతుంది. ఇలా జరిగితే మనకి 2 లాసెస్ ఉంటాయి. అవసరమున్నవాళ్లకి గ్యాస్ దొరకదు, గ్యాస్ సిలిండర్ని బ్లాక్లో ఎక్కువ ప్రైస్కి అమ్ముతారు. చేసేది లేక మనం బ్లాక్లో కొనుక్కోవాల్సి వస్తుంది. ఈ విషయాలు ఇప్పుడు జరుగుతున్నాయి. ఆపోజిషన్ వల్ల కంట్రీ మొత్తంలో పానిక్ స్ప్రెడ్ అయింది. నార్మల్గా మన డైలీ గ్యాస్ బుకింగ్ సిస్టమ్ కాల్ చేసి బుక్ చేసే సిస్టమ్ ఉండేది. కానీ ఇప్పుడు అది సరిగా పనిచేయటం లేదు. ఓన్లీ వాట్సాప్ ద్వారా గ్యాస్ సిలిండర్ బుక్ చేయాలి. నార్మల్గా డైలీ 40 to 45 లాక్స్ సిలిండర్స్ ఆల్ ఇండియాలో బుక్ అవుతాయి. కానీ ఇప్పుడు ప్రజలు భయం వల్ల 80 to 85 లాక్స్ సిలిండర్స్ బుక్ చేస్తున్నారు. సో హై డిమాండ్, లో సప్లై. అందుకే నేను 1 వీక్ ముందు గ్యాస్ బుక్ చేశాను, కానీ నాకు ఇంకా గ్యాస్ రాలేదు. డెలివరీ ఇవ్వాల్సి ఉన్నవాళ్లు ఫోన్ కాల్స్ కూడా లిఫ్ట్ చేయటం లేదు. నౌ అమెరికా మరియు ఇజ్రాయెల్ కలిసి ఇరాన్ మీద వార్ చేస్తే నాకు గ్యాస్ లేకుండా పోతుంది. ఎందుకు? దాని రీజన్ ఇప్పుడు తెలుసుకుందాం. మన దేశానికి కావలసిన ఎల్పీజీ గ్యాస్లో 60% వరకు మిడిల్ ఈస్ట్ నుంచి వస్తుంది. మన షిప్స్ అన్నీ స్ట్రెయిట్ ఆఫ్ హార్ముజ్ ద్వారా మన కంట్రీకి వస్తాయి. వార్ వల్ల ఇరాన్ స్ట్రెయిట్ ఆఫ్ హార్ముజ్ని బ్లాక్ చేసింది. అక్కడ వాటర్ మైన్స్ ప్లాంట్ చేసి అక్కడ వెళ్లిన షిప్స్ మీద అటాక్ చేస్తున్నారు అని రిపోర్ట్స్ వచ్చాయి. సో మన 60% గ్యాస్ సప్లై రిస్క్లో పడింది. దీని గురించి గవర్నమెంట్కి ముందే తెలుసో కానీ మనకి అబద్ధాలు చెప్తున్నారు అని చాలామంది అంటున్నారు. గవర్నమెంట్ ఈ విషయం డిస్క్లోజ్ చేస్తే పానిక్ స్ప్రెడ్ అవుతుంది అని చెప్పకపోతే ఇప్పుడేం జరిగింది? సరే, మీకు ముందే తెలిస్తే మీరు ఏం ప్రికాషన్స్ తీసుకున్నారు? మీరు ప్రికాషన్స్ తీసుకుంటే మనం ఈ పరిస్థితిలో ఉండేదం కాదు. ఇక్కడ గవర్నమెంట్ మరియు ఆపోజిషన్ ఇద్దరూ రాంగ్. వాళ్ల పొలిటికల్ అజెండా కోసం కంట్రీని ఈ పొజిషన్లోకి తీసుకొచ్చారు. నా ఒపీనియన్ ఏంటంటే మన గవర్నమెంట్ ఉన్న ప్రాబ్లంని యాక్సెప్ట్ చేసి దానికి సొల్యూషన్ కనుక్కోవాలి. ప్రాబ్లం లేదు అని డినై చేయకూడదు. ఆపోజిషన్ కూడా ఇలాంటి క్రైసిస్ టైంలో గవర్నమెంట్కి హెల్ప్ చేయాలి, కానీ కంట్రీ మొత్తంలో పానిక్ మరియు రాంగ్ ఇన్ఫర్మేషన్ స్ప్రెడ్ చేయకూడదు. మన కంట్రీ ఎంత డివైడ్ అయిందో అమెరికా ఒక స్టేట్మెంట్లో చూపించింది. వాళ్లు స్టార్ట్ చేసిన వార్ వల్ల మన కంట్రీలో ఎనర్జీ క్రైసిస్ వచ్చింది. సో దానివల్ల అమెరికా ఇండియాకి రష్యన్ ఆయిల్ కొనడానికి పర్మిషన్ ఇచ్చిందంట. అమెరికా ఎవరు మన కంట్రీకి పర్మిషన్ ఇవ్వడానికి? ఇలా అని అమెరికా గవర్నమెంట్లో కొన్ని అఫీషియల్స్ మాట్లాడారు. వాళ్ల ఆరోగెన్స్ చూడండి. కానీ దానికి మన గవర్నమెంట్ ఇంకా అఫీషియల్ స్టేట్మెంట్ ఇవ్వలేదు. నేను మన గవర్నమెంట్ని రిక్వెస్ట్ చేస్తున్నాను. మనకి అమెరికా అంత బలం లేకపోవచ్చు, కానీ మనం బలహీనులు కాదు. మన కంట్రీతో ఎవరూ డిస్రెస్పెక్ట్ఫుల్గా మాట్లాడకూడదు. గ్యాస్ సిలిండర్ క్రైసిస్ మరియు ఫ్యూచర్ ఆయిల్ క్రైసిస్ని మీరు ఫాస్ట్గా హ్యాండిల్ చేయాలి. ప్రైసెస్ని కంట్రోల్లో పెట్టాలి, ఊరికే పెంచకూడదు. మనం రష్యన్ ఆయిల్ని డిస్కౌంట్లో కొన్నప్పుడు పెట్రోల్ ప్రైస్ తగ్గించలేదు. సో ఇప్పుడు ప్రైస్ పెంచడం కరెక్ట్ కాదు. వ్యూవర్స్కి నా రిక్వెస్ట్, మీ గ్యాస్ని జాగ్రత్తగా వాడండి. మీకు ఎంత అవసరముందో అంత మాత్రమే సిలిండర్స్ బుక్ చేయండి.
వీలైతే మీ నైబర్స్కి హెల్ప్ చేయండి. కామెంట్ సెక్షన్లో మీ ఏరియా పేరు మరియు గ్యాస్ సిలిండర్ ఏజెంట్ నంబర్ షేర్ చేయండి. అవసరమున్న వాళ్ళకి హెల్ప్ అవుతుంది. సో దట్స్ ఇట్ గైస్. దిస్ ఈజ్ లక్ష్మీ నారసింహ. దిస్ ఈజ్ మై ఛానల్ లక్ష్మీ నారసింహ టాక్స్. నచ్చితే లైక్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి, కానీ మెయిన్గా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.